సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపర. హిందూ బంధువులకు నమస్కారం. మనకు సంవత్సరంలో అత్యంత విశేషమైన మాసం శ్రావణ మాసంగా చెప్తున్నాము. శ్రావణ మాసంలో ఈ విశేషమైనటువంటి పండగ ఉత్సాహాలు, అందరిలో ఆహ్లాదకరమైన భక్తి పెంపొందించబడినటువంటి మాసంగా శ్రావణ మాసంగా చెప్తాము. శ్రావణ మాసానికి ముఖ్యంగా ఆ పేరు ఎలా వచ్చింది అని అంటే, మనము ఉపయోగించేటటువంటి విధానంలో చాంద్రమానాన్ని మనం ఆధారంగా తీసుకుంటాం కాబట్టి చంద్రుణ్ణి ఆధారం చేసుకొని మనకు నెలలు ఏర్పడుతూ ఉంటాయి. అదేవిధంగా చంద్రుడు పౌర్ణమి నాడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్ర ఆధారంగా మాసాలకు పేర్లు వచ్చాయి. అదేవిధంగా శ్రవణ నక్షత్రంలో చంద్రుడు ఉంటాడు కాబట్టి శ్రావణ మాసం అని పేరు రావడం జరిగింది. పౌర్ణమి నాడు శ్రవణ నక్షత్రం ప్రవేశముతో శ్రావణ మాసం అనే పేరు రావడము, ఆ శ్రవణ నక్షత్రము నారాయణుడు జన్మించినటువంటి నక్షత్రంగా చెప్తాం. కాబట్టి ఆ నారాయణుడు జన్మించిన నక్షత్రము లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటిది. కాబట్టి ఆ లక్ష్మీదేవికి అత్యంత విశేషంగా ఇష్టమైన మాసం కాబట్టి ఆ సమయమున లక్ష్మీదేవిని ఆరాధన చేసుకోవడం వల్ల లక్ష్మీ ప్రీతి పొంది వరాల్ని అనుగ్రహిస్తుంది. కాబట్టి ఈ యొక్క శ్రావణ మాసంలో ముఖ్యంగా జరుపుకునే వ్రతం వరలక్ష్మి వ్రతంగా చేసుకుంటూ ఉంటాం. అందున మొట్టమొదటిగా మనకు వచ్చేది శ్రావణ మాసంలో తొలి మంగళవారం మంగళగౌరి వ్రతము, పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారము వరలక్ష్మి వ్రతంగా చేసుకుంటూ ఉంటాం. ఇందులో ఇంకొక ముఖ్య గమనిక ఏమిటంటే, ప్రతి సంవత్సరము పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారము రెండవ శుక్రవారంగా వచ్చేది. అందరూ రెండవ శుక్రవారమే వరలక్ష్మి వ్రతం అని అనుకుంటున్నారు. అది కాదు. ఎందుకనగా పాడ్యమి శుక్రవారం నాడు వచ్చి ప్రారంభమైన శ్రావణ మాసం కనుక ఈసారి మూడవ శుక్రవారము వరలక్ష్మి వ్రతంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకనగా మనకున్నటువంటి వరలక్ష్మి వ్రత కల్పంలో పౌర్ణమికి ముందు వచ్చు శుక్రవారమే వరలక్ష్మి వ్రతంగా చెప్పారు. కాబట్టి పౌర్ణమికి ముందు ఎప్పుడు వస్తుంది? 9వ తారీఖు పౌర్ణమి అవగా 8వ తారీఖు శుక్రవారము వరలక్ష్మి వ్రతంగా నిర్ణయించడం జరిగింది. అందరూ కూడా రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం అని అనుకుంటున్నారు. అది కాదు, పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారమే వరలక్ష్మి వ్రతంగా చెప్పబడుతుంది. అంతేకాకుండా ఈ యొక్క శ్రావణ మాసంలో బహుళ పక్షంలో అష్టమి నాడు అర్ధరాత్రి జన్మించిన వాడు కృష్ణ భగవానుడు. కృష్ణుడు పుట్టినటువంటి మాసంగా విశేషంగా భగవద్గీతను మన లోకానికి అందించినటువంటి వాడు, జ్ఞానాన్ని బోధించినటువంటి వాడు. ఇప్పటికే భగవద్గీతను ఆధారం చేసుకున్న వారు ఎవ్వరూ కూడా ఏనాడు కూడా గురుస్థానంలోనే కూర్చున్నటువంటి వారైనారు. భగవద్గీతను నిరంతరం ప్రతి ఇంటిలో కానీ ప్రతి ప్రదేశంలో కానీ ఎక్కడైనా సరే వినడం కానీ చదవడం కానీ జరిగిన ఇంటిలో ఎప్పుడు కూడా విజయములే వారి వెన్నంటూ ఉంటాయి. మానసిక ధైర్యము, ప్రతి పనిలో అనుకూలత, చాకచక్యమైనటువంటి విధానము, సమయస్ఫూర్తితో మెదలగలిగిన శక్తి ఆ భగవద్గీత అందిస్తుంది. పిల్లలకు చిన్నప్పటి నుంచే భగవద్గీతను నేర్పించడము, చదివించడము అలవాటు చేయడం మంచిది. దానివల్ల హైందవత్వమే కాదు, మనసులలో ఉన్నటువంటి మానవత్వము మళ్ళీ మేల్కొంటుంది. ఎవరికి ఏ కష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వారికి వస్తుంది. ఎలాంటి మోరల్ స్టోరీస్ కాకుండా ఈ భగవద్గీత ఒక్కటి వారు తెలుసుకోగలిగితే వారి జీవితంలో వచ్చే ప్రతి కష్టానికి ఒక సమాధానం దొరుకుతుంది భగవద్గీతలో. అటువంటి భగవద్గీతను పిల్లలకు తెలియజేయడం కోసమని, ఈ భగవద్గీతను మనకు అందించడం కోసమని శ్రీకృష్ణ పరమాత్ముని అవతారంలో శ్రావణ మాసమునందున బహుళ పక్షంలో అష్టమి నాడు అర్ధరాత్రి చెరసాల్లో జన్మించినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అటువంటి శ్రీకృష్ణాష్టమి ఉన్నటువంటి మాసంగా చెప్తారు. ఇందులో ఎవరి ఇష్టదైవానికి అనుకూలంగా వారు ఉపవాస దీక్షను పట్టడం లేదా వరలక్ష్మి వ్రతాలు చేయడం అని చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే మహిళలకు ముఖ్య గమనిక ఏమిటనగా, ఎప్పుడు కానీ స్త్రీలు ఆచరించే ఏ వ్రతమైనా సరే భర్తతో కలిసి కూర్చుండి వ్రతం చేయదలిచినప్పుడు ఇబ్బంది లేదు, ఇరువురు కలిసి కూర్చోవచ్చు. కానీ వారు ఒక్కరే కూర్చోవలసిన సమయం వచ్చినప్పుడు, వారు ఎప్పుడైతే ఒక్కరే ఆ వ్రతాన్ని ఆచరించాలనుకున్నప్పుడు కుడి భుజంపై వారి కండువాను వేసుకొని మొదటగా తన భర్త దగ్గరికి వెళ్ళి ఆ వ్రతాన్ని ఆచరించడానికి అనుమతి తీసుకొని వారి చేత అక్షతలు వేపించుకొని వచ్చే వ్రతాన్ని ఆచరించడం. అలా అయితేనే ఆ వ్రతానికి పూర్తి ఫలితం వస్తుంది. ఎప్పుడైతే అలా భర్త అనుమతి లేకుండా ఏ వ్రతాన్ని ఆచరించినా అది నిష్ప్రయోజనం అవుతుంది. కాబట్టి భర్త అనుమతి తీసుకొని మాత్రమే వ్రతాన్ని ఆచరించవాలి. ఇద్దరూ
ఇద్దరు కలిసి కూర్చుని వ్రతం చేసినప్పుడు ఇబ్బంది లేదు. ఇద్దరు దంపతులుగా కూర్చున్నప్పుడు చాలా చక్కగా ఆ దేవిని అనుగ్రహింపమని వేడుకోవచ్చు. ముఖ్యంగా ఏ వ్రతము కానీ వ్రతం అనేది మనస్సుకు ఆధారమైనటువంటిది. ఆ వ్రతంలో చేసేటువంటి షోడశోపచారములన్నీ కూడా మన మనస్సును అమ్మవారిపై నిలబెట్టేటట్టుగా, అమ్మా నీ యొక్క రూపం ఇలా ఉంటుందమ్మా అని ధ్యానించడం, అమ్మా నీవు మా ఇంటికి రావమ్మా అని ఆహ్వానించడం, అమ్మకు ఆసనం వేయడం, అమ్మవారి పాదాలు కడగడం, ఆ అత్తములు కడగడం, అమ్మవారి ముఖము కడగడము, ఈ విధంగా అమ్మవారి స్నానములు షోడశోపచారములు ఏ విధంగా చేస్తామో ఆ విధంగా మనస్సును అర్పించి ఆ యొక్క కార్యక్రమాలు చేయవలను. ఏ విధమైతే త్రికరణ శుద్ధితో చేసే ఏ పూజ అయినా సరే, ఏ కార్యక్రమైనా సరే, ఏ దానమైనా సరే విశేషమైన ఫలితం ఇస్తుంది. మనస్ఫూర్తిగా చేయనటువంటిది ఎంత ఘనమైన దానమైనా సరే నిష్ప్రయోజనం అవుతుంది. కాబట్టి ఏది చేసినా మనస్ఫూర్తిగా చేయడం అవసరం. ఒకరి కోసం చేయడం అవసరం లేదు. భగవంతుడికి మనకి ఏది ఇవ్వాలో తెలుసు. కానీ అడిగి ఒకటి కావాలి అని అడిగి చేసే పూజ కన్నా ఎలాంటి స్వార్థం లేకుండా చేసే పూజ అధిక ఫలాన్ని ఇస్తుంది. ఎదుటివాడు బాగుండాలి అని కోరుకుంటే మొదటగా తనని బాగుపరిచి ఇతరులను బాగుపరుస్తాడు భగవంతుడు. ఎదుటివారు చెడిపోవాలనుకుంటే మొదట తనని పాడు చేసి ఆ తర్వాత ఎదుటివారమే ప్రభావం చూపుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మేలు కోరుకోవడం మంచిది. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే నినాదం చాలా గొప్పనైనటువంటిది. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అంటే దానితో సర్వే జనో సుఖినో భవంతనే మన ఆర్యోక్తి విజయవంతమవుతుంది. స్వస్తి.